జై శ్రీమాతాజీ. పరమోత్కృష్టమైనటువంటి కలియుగంలో కల్లా శ్రేష్టమైనటువంటి మానవాళికి శీర్షధరమైనటువంటిది శ్రేష్టమైనటువంటి మహోన్నతమైన యోగ సాధన చేయడానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఆత్మసాక్షాత్కారులందరికీ స్వాగతం, సుస్వాగతం, శుభ సాయంకాలం. ఈరోజు నెమ్మదిగా మనం మూలాధార చక్రం నుండి బయలుదేరి లాస్ట్ 7వ చక్రమైనటువంటి సహస్రార చక్రం దగ్గరికి వచ్చాం. అందువల్ల కొంచెం మనం 1970 సంవత్సరంలోకి వెళ్ళి చూద్దాము. 4th May 1970 ఇదే మాసం, మే మాసము గ్రీష్మ ఋతువులో వేసవి కాలంలో ఏం జరిగిందో కొంచెం తెలుసుకుందాం. ఒక రోజున అప్పుడు శ్రీమాతాజీ గారు బాంబేలో ఉంటున్నారు, తన కుటుంబం అంతా. పాపాజీ గారు, సర్ సిపి శ్రీవాస్తవ్ గారు, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, బాంబేలో ఉంటున్నారు. శ్రీమాతాజీ గారికి ఒక చిన్న ఆహ్వానం వచ్చింది. అమ్మ, మీరు గుజరాత్ రాష్ట్రం రండి, నార్గోల్ అనేటువంటి సీషోర్ దగ్గరికి రండి, అక్కడ ఒక యోగా కార్యక్రమం చేస్తున్నామని సర్ సిపి ద్వారా, భర్త గారి ద్వారా ఆహ్వానం వస్తే ఒక కారులో కుక్కుని కొంతమందిని పంపించి రక్షణకి బాంబే నుంచి కారులో బయలుదేరి శ్రీమాతాజీ గారు గుజరాత్ రాష్ట్రం చేరుకున్నారు. ఎప్పుడు 4th May 1970 ఈవినింగ్ సమయానికల్లా అక్కడ చేరారు. 5th May మనకి ఈ ఘనమైనటువంటి ఆవిష్కారం జరిగింది. ఎందుకంటే 6వ తారీఖు డూమ్స్ డే అని చెప్పారు. యుగము పరివర్తన చెందేది, శుభకాలం కాదు, మంగళకరమైనది కాదు. అది బుధవారం. దానికన్నా ముందు మంగళవారం రోజున 5th May 1970 రోజున ఈ యొక్క ఘనమైనటువంటి విశ్వవిఖ్యాతమైనటువంటి యోగా ఆవిష్కారం జరిగింది. సరే, ఆ రోజు సాయంత్రం 4th May 1970 ఆ గురువు గారు ఆహ్వానించారు. ఆయన చూశాడు, మాట్లాడాడు. ప్రోగ్రామ్ లోకి రండి, రెస్ట్ తీసుకోండి అని గెస్ట్ హౌస్ ఆ సీషోర్ లో ఉన్న గెస్ట్ హౌస్ లో శ్రీమాతాజీ గారు దిగారు. అదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ ఫారెస్ట్ సరుకు తోట. సరే, అక్కడ చూసడంగానే శ్రీమాతాజీ గారు కనిపెట్టారు, ఈ దుష్ట గురువుల చేత వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోయిన, వాళ్ళ వలలోకి చిక్కిపోయినటువంటి చేప పిల్లల్లాగా అయిపోయారు ఈ సర్వ మానవాళి అంతా. స్వాతంత్రం అయితే వచ్చింది కానీ ఆత్మ స్వాతంత్రం రాలేదు, ఆధ్యాత్మిక స్వాతంత్రం రాలేదని అక్కడ జరుగుతున్నటువంటి. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి? దుష్ట గురువులకి ధనం కావాలి, స్త్రీ కావాలి, అంతస్తులు ఆస్తులు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చినటువంటి శాసన బలమంతా వాళ్ళకి కావాలి. అదంతా చూసి మనోవ్యధతో ఆ రాత్రంతా ఏం చేశారంటే శ్రీమాతాజీ గారు అతని ప్రోగ్రామ్ లోకి వెళ్లకుండా ఆ సరుకు తోట మధ్యలో ఆ గాఢాంధకారంలో ఒక్కరే కూర్చుని ఆ చెట్టు కింద, సరుకు చెట్టు కింద కూర్చొని గాఢమైనటువంటి ప్రబలమైనటువంటి ఒక తపస్సు చేశారు శ్రీమాతాజీ గారు. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇంత ముందు జన్మల్లో కూడా చేశాను నేను అని చెప్పారు. తెల్లవారేదలికి, సూర్యోదయం వచ్చేదలికి, సూర్యుడు మనకి జ్ఞాన దేవత కదా. తెల్లవారే రోజు 4వ తారీఖు రాత్రి తెల్లవారితే 5-6 గంటలకి ఉదయము శ్రీమాతాజీ గారి యొక్క ఈ సహస్ర బ్రహ్మరంధ్రం, ఈ నెత్తి మీద ఉన్నటువంటి బ్రహ్మరంధ్రము ఇది తెరుచుకుంది. అంటే అప్పుడు అన్నారు శ్రీమాతాజీ గారు, ఇది మంగళదాయకమైనది, సర్వ దేవతల యొక్క ఇచ్ఛాపూర్వకంగా జరిగింది. ఎంతమంది దేవతలు ఆవిడ్ని స్వర్గసీమ నుంచి భూమి మీదకి ఇక్కడికి పంపిస్తే 5/5/1970 మంగళవారం రోజున ఈ ఘనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటిది
6 ఖండాలకి సరిపోయేటటువంటిది. ఎక్కడ ఏ మూలన ఆత్మ సాక్షాత్కారం తీసుకునేటువంటి సాధకులు ఉన్నారో వాళ్ళందరినీ ఏరి పట్టుకునేటువంటి ఈ క్రియకి నాంది ప్రస్తావన ఎప్పుడు జరిగిందంటే 5/5/1970 రోజున అక్కడ గుజరాత్ రాష్ట్రంలో శీషోర్ తన వీపు వెనక సముద్రము, ముందు సూర్యుడు. 6 గంటలకు ఉదయం. సూర్యుడు పింగళానాడి జ్ఞానదేవత, జ్ఞాన భాస్కరుడు. ఆయన ఒట్టి భాస్కరుడే కాదు, వెలుగులు ఇస్తాడు. ఎందుకని ఇస్తాడు? చీకటిని, ద్వాంతములను చీల్చేస్తాడు. ద్వాంతం అంటే చీకటి, ద్వాంతములను చీల్చేస్తాడు. మనకి ఆత్మ సాక్షాత్కారం అయితే మనం ఏం చేస్తాం? అంధకారం అనేటువంటి ద్వాంతమును చీల్చేస్తాం, ఈ ప్రపంచాన్నంతా మార్చేయటానికి మనం. అందుకని ఆ శుభముహూర్తం రోజున, ఆ రోజున శ్రీమాతాజీ గారు ఆ శుభ గడియల్లో సర్వదేవతల ఇచ్ఛాశక్తిగా, మనందరి ఇచ్ఛాశక్తి కూడా అని చెప్పారు. ఎందుకంటే మనందరం జన్మించి ఉన్నాము. ఎప్పుడు వస్తాడా పరమాత్ముడు, భగవతి ఎప్పుడు వస్తాడా ఎదురు చూస్తున్నాం. మనకి ఆత్మ సాక్షాత్కారం కావాలి. దీనికి మూలాలు చాలా ఉన్నాయి. శాంతారామ అత్వాలే రచించినటువంటి గ్రంథం అంతా ఉంది. అదంతా చెప్పడానికి 1 గంట పడుతుంది కాబట్టి దాన్ని రిజర్వ్ చేసి అట్టి పెడదాం, వేరే సెమినార్ రోజున చెప్పుకుందాం. ఇది మనకి 5th May 1970 సహస్రారం తెరుచుకున్నటువంటి ఒక మంచి సంఘటన. మరొక విషయం, తన తండ్రి గారు ఏమన్నారంటే, ప్రసాదరావు కృష్ణ సాల్వే గారు, శ్రీమాతాజీ గారి యొక్క తండ్రి గారు, గ్రేట్ పార్లమెంటేరియన్, ప్రఖ్యాతమైనటువంటి నాగపూర్ ప్రసిద్ధమైనటువంటి అడ్వకేట్, మేయర్ గా కూడా పనిచేశారు నాగపూర్లో. 1922-23 నుంచి గాంధీజీ గారి అనువాయులుగా ఆయన పనిచేశారు. మన బ్రిటిష్ పార్లమెంటులో ఎంపీగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పనిచేశారు. ఆ వివరాలు కూడా మనం సెమినార్ రోజున తెలుసుకోండి. ఏమని చెప్పారంటే, తన కుమార్తె గారు అయినటువంటి నిర్మలాదేవి గారికి ఏమని చెప్పారంటే, నువ్వు తొందరపడి నీ అవతారం గురించి చెప్పినట్లయితే జీసస్ క్రీస్తుని బాధ పెట్టినట్టు, ఆదిశంకరాచార్యుల్ని బాధ పెట్టినట్టు, సంత జ్ఞానేశ్వర్ని బాధ పెట్టినట్టు, ఇంకా అనేక అవతార మూర్తులను బాధ పెట్టినట్టు ఈ మనుషులు భరించలేరు, నీ మీద అటాక్ చేస్తారు, వాళ్ళు ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే సత్యమును మింగలేడు, సత్యమును సస్టైన్ చేయలేడు మానవుడు, ధర్మమును సస్టైన్ చేయలేడు అనమాట. అందుకని ఏం ఉపాయం చెప్పాడంటే ఆయన, అమాస్ రియలైజేషన్, 100,000-1,00,000 మంది, ఎంతమంది కూర్చుంటే అంతమందికి ఒకేసారి ఈ సహస్రారమును ఓపెన్ చేసి కుండలిని బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఆత్మానుభూతి కలిగించి, కొంతమంది వచ్చిన తర్వాత 1,000, 2,000, 10,000 కొంతమంది సామూహిక శక్తి కలిగిన తర్వాత నీ అవతారమును గురించి చెప్పు అన్నారు. అందువల్ల 1979లో డిసెంబర్ 2వ తారీఖున లండన్ లో గురు పూజ రోజున, ఆదివారం రోజున శ్రీమాతాజీ గారు తన అవతారం యొక్క సిద్ధిని అవన్నీ కూడా వివరించారు. అవి తర్వాత మనం ఆవిడ రికార్డింగ్ లో ఉన్నదంతా మనం తర్వాత విందాం. అది కూడా ఇప్పుడు రిజర్వ్ చేసి సెట్ పెడదాం. తర్వాత ముఖ్యమైన పాయింట్, ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే సహస్రారం దగ్గర మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు అంత అర్థమవుతుంది. ఏమని చెబుతున్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, ఈ లాస్ట్ చక్రం ఓపెన్ కాకపోతే మీకు ఈ లాస్ట్ జడ్జిమెంట్ అనేది చూడండి, మన శిరస్సు యొక్క శీర్షధరం, మన శిరస్సు మీద ఉండేటువంటిది ఒక మొగటాన్ని పెట్టుకుంటే, ఒక 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 ఏదన్నా మొగటము మన కిరీటాన్ని ధరిస్తే ఎక్కడ ధరిస్తాం? మన శీర్షధరములు ఈ నెత్తి మీద ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ 1000 పంగుడులతో ఉన్నటువంటి ఈ సహస్ర అంటే 1000 సహస్రార దళములు, ఈ యొక్క కమలం యొక్క దళములు, కమల దళములు ఉంటుంది. ఏం చెప్పారంటే శ్రీమాతాజీ గారు, ఈ కుండలిని శక్తి మూలాధారములో నుంచి లెగిసి పైకి వచ్చి స్వాదిష్టాను, నాభి, అనహత, విశుద్ధి, ఆజ్ఞను దాటి ఈ సహస్రారమును కూడా దాటి వస్తే తప్పితే
లాస్ట్ జడ్జిమెంట్ ప్రక్రియ పూర్తి కాదు. లాస్ట్ జడ్జిమెంట్ అంటే సహజ యోగం. ఎవరైతే సహజ యోగములో అనుభూతి పొంది ఆత్మసాక్షాత్కారం పొంది 2 అరచేతుల్లోనూ చైతన్య శక్తిని, మాడు ప్రదేశంలో కూడా చైతన్య శక్తిని, అనుభూతిని పొందారు. వేడిగా గాని, చల్లగా గాని, సమశీతోష్ణ స్థితిలో గాని, ఏ విధంగా గాని అనుభూతి పొందారో వాళ్ళందరికీ ఏమవుతుందంటే సంరక్షణ ఇవ్వబడుతుంది లాస్ట్ జడ్జిమెంట్ ప్రకారం. లాస్ట్ జడ్జిమెంట్ అంటే ఆఖరి నిర్ణయం. దీని నిర్ణయం తర్వాత ఏ నిర్ణయం లేదు, ఇదే ఆఖరి నిర్ణయం. ఎంతమంది ఉంటారంట? 7 జడ్జెస్ ఉంటారంట. మూలాధార చక్రంలో ఒకరు, అంటే గణేష్ తో ప్రారంభించి బ్రహ్మదేవ సరస్వతులు, నాభి, హృదయ చక్రము, కంఠంలో ఉన్నటువంటి రాధాకృష్ణులు, నిన్న మనం తెలుసుకున్నటువంటి ఆజ్ఞా చక్రము, ఇప్పుడు సహస్రారంలో ఎవరు? మహామాయ. వీళ్ళందరూ జడ్జి చేస్తారంట. ఇతను మంచివాడా కాదా, ఈమె మంచిదా కాదా, ఈ ధర్మ సత్య మార్గంలో వచ్చారా లేదా, ఈ సహజయోగం నేర్చుకున్నారా లేదా, పరమాత్ముడిని పట్టుకున్నారా లేదా, వాళ్ళ అరచేతుల్లో ఈ అనుభూతి పొందారా లేదా. ఎందుకంటే మహామాయ అవతరించింది ఈ భూమి మీద. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ సమయంలో అని ఒక జడ్జిమెంట్, ఒక తీర్పు జరుగుతుందంట. ఆ తీర్పే ఇప్పుడు మన అందరం చేసేది. ఈ తీర్పులో మనం నెగ్గి, ఈ పరీక్షల్లో మనం నెగ్గినట్లయితే మనందరం హాయిగా సంరక్షణలో ఉంటాం. తర్వాత బుద్ధుడికి ఆత్మబోధ ఎలా జరిగింది అది కూడా చెప్పారు శ్రీమాతాజీ గారు. ఆయన ఏం చేశాడు, ఆయన చరిత్ర అంతా మనకు తెలుసు కదా. ఒక రోజున అర్ధరాత్రి లేచి భార్య బిడ్డలను వదిలేసి, రాజ్యమును వదిలేసి, ఒక మంత్రి గారిని తీసుకుని అరణ్యంలోకి వచ్చి ఒక బోధి వృక్షం కింద తపస్సు చేశాడు. ఒక వృక్షం కింద ఆయన ఏం చేశాడంటే తన చక్రాలన్నిటినీ, ఈ 6 చక్రాలను చక్కగా శుద్ధి చేసుకున్నాడు. ఆయనకి శుద్ధీకరణమా అవన్నీ తెలుసు, ఆయనకి జ్ఞానం ఉందా ఆయన అంటే 8000 సంవత్సరాల క్రితం సీతమ్మ గారి యొక్క లవుడిగా జన్మించిన వాడే, 14,000 సంవత్సరాల పూర్వం మార్కండేయగా జన్మించిన వాడు ఆయనే, తర్వాత 6వ శతాబ్దంలో ఆదిశంకర్గా జన్మించిన వాడు కూడా ఆయన. అందువల్ల ఆయనకి అన్ని తెలుసు. ఆ సమయంలో ఆ చెట్టు కింద కూర్చుని 6 చక్రాలను క్లీన్ చేసుకున్న తర్వాత 7వ చక్రం తీర్చుకోవాలి. అప్పుడు ఆయన యొక్క ఆత్మ బలం ఏం చేసిందంటే, మహామాయాదేవి, తన తల్లిగారైనటువంటి మహామాయాదేవి వచ్చి ఆయనకి ఇక్కడ అభయహస్తం ఇవ్వగానే వెంటనే ఆత్మబోధ జరిగిపోయింది. అప్పుడు జరిగిన ఆత్మబోధని ఆయన 6వ శతాబ్దంలో ఆయన ఆదిశంకరాచార్యులు రాశారు. ఒక్క ఆత్మబోధే కాదు, సౌందర్య లహరి రాశాడు, శివానంద లహరి రాశాడు, ఆత్మాష్టకం రాశాడు, గురాష్టకం రాశాడు, గణేష పంచరత్నాకరం రాశాడు, 153 అభిభాషణలు రాశాడు ఆయన, కామెంటేటర్స్. భగవద్గీత మీద కూడా ఆయన రచనలు అమోఘం. 32 సంవత్సరాల కల్లా ఈ దేశాన్ని వదిలి ఆయన కేదారేశ్వరం దగ్గర హిమాలయ పర్వతాల్లో పరమాత్మలో విలీనమైపోయాడు. అంటే చెప్పేది ఏంటంటే ఈ ఆత్మబోధ ఆయనకి ఎలా జరిగింది, ఇప్పుడు మనకు కూడా మహామాయాదేవి వచ్చి ఆవిడ యొక్క ఆశీర్వాదంతోనే ఈ కుండలిని శక్తి జాగృతమైందని చెప్పడానికి అది గుర్తు చేస్తున్నాం, బుద్ధునికి జరిగినట్లుగానే. తర్వాత విషయం, ఇది ఏమైంది, ఇప్పుడు ఎన్ని చక్రాలు ఉన్నాయి, కింద మూలాధారం నుంచి వచ్చి ఇక్కడ 6 చక్రాల యొక్క పీటలు ఈ సహస్రారంలో కలుస్తాయి. మీరు చూడండి, ఈ కింద బోర్డర్లో రాసి ఉన్న 7 చక్రాలు ఉన్నాయి. 7 చక్రాలు, 7వ చక్రంలో 6 చక్రాల యొక్క పీఠాలు వెళ్ళి ఒక కమలానికి ఒక కాడ ఉందనుకుంటే ఆ కాడలు వెళ్ళి ఇక్కడ కలిసినాయి అన్నమాట. అంటే ఇన్ని నాడులకు అనుసంధానం చేసేది. అందుకని ఇంటిగ్రిటీ అంటారు, సమగ్రమైనటువంటి స్థితి. ఎట్లా అది తెలుసుకోవాలి అంటే, ఒక తోటలో ఏమైనా మొక్కలు నాటామనుకోండి, ఒక మొక్క పైకి ఒక మొక్క కిందకు ఉండదు, అన్ని మొక్కలు సమానంగా ఉంటాయి, వాటి అగ్రములన్నీ సమానంగా ఉంటాయి. అందుకని సమగ్ర ఇంటిగ్రేషన్ అంటారు శ్రీమాతాజీ గారు. అందువల్లే ఒక 1,00,000 మంది కూర్చున్నా కూడా, ఒక 50,000 మంది కూర్చున్నా కూడా శ్రీమాతాజీ గారి సభలో అందరికీ ఒకే రకమైనటువంటి అనుభూతి వస్తుంది. అది సమగ్రమైనటువంటిది. ఆ సమగ్రమైన స్థితి 7 వర్ణములు ఉంటాయి. ఇప్పుడు దాకా
రాగ దర్బార్ అనే రాగ విన్నాము ఇప్పుడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రాగం, ఒక్కొక్క బీజమంత్రం, ఒక్కొక్క రంగు, అన్ని రంగులు విబ్జిఆర్ ఈ సప్త వర్ణముల యొక్క మిశ్రమము ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు రాగ దర్బార్ కూడా విన్నాము. ఈ రాగ దర్బారు నిన్నేమో భోపాలి విన్నాము, రాగ భోపాలి విన్నాము, ఇప్పుడు రాగ దర్బార్. ఈ రాగ దర్బార్ అంతా ఈ సహస్రార చక్రానికి సంబంధించింది. మనం ఆత్మ సాక్షాత్కారం తీసుకున్న తర్వాత ఏ ఏ రాగము ఏ ఏ చక్రానికి వస్తుందో, ఏ చక్రం దానికి అనుసంధానం అవుతుందో ఆ నాలెడ్జ్, ఆ శారదాదేవి యొక్క జ్ఞానం అంతా వచ్చేస్తుంది. అంటే సహజయోగంలో మనకి జ్ఞానము వస్తుంది, ధ్యానము వస్తుంది. ధ్యానము జ్ఞానము ఒక రైలు పట్టాలాగా సమాంతరంగా సాగుతూ వెళ్ళిపోతాం మనం. ఇక మరొక చిన్న విషయం చెప్పుకుని మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ సహస్రారము యొక్క గొప్పదనం ఏమని చెప్పారంటే శ్రీమాతాజీ గారు, మనకి 4 వేదాలు, 6 వేదాంగాలు, 108 ఉపనిషత్తులు, వేదాంతాలు, మహాభారతము, వాల్మీకి రచించిన శ్రీరామాయణము, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, స్మృతులు, శృతులు, కీర్తనలు, గేయాలు, ఎన్నో మన ఋషులు సంపాదించినటువంటి అపారమైనటువంటి జ్ఞాన సంపద అంతా కూడాను సర్వదేవతలకు నిలయమైనటువంటి, చూడటానికి మనం ఒక చిన్న మనిషి ఆధ్యాత్మిక స్థరపర చూడాలంటే మన యొక్క సహస్రారం పైన సర్వదేవత అలంకారమైనట్టు. అందుకని ఇది మహామాయా స్థానము, శ్రీ సదాశివ స్థానము, సర్వదేవతలకు స్థానం. అందువల్ల చాలా జాగ్రత్తగా, అందుకని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏ దుష్ట గురువు దగ్గరికి వెళ్ళి మన యొక్క సహస్రారముని వాళ్ళ పాదాల మీద పెట్టవద్దు అని చెప్పారు. ఎందుకంటే మీకు అపురూపమైనటువంటిది ఇది లభించింది, ఇక దాన్ని పోగొట్టుకోవద్దు అని చెప్పారు శ్రీమాతాజీ గారు. ఎంతమంది దేవీ దేవతలు వచ్చారో, ఇప్పటికి ఎన్ని అవతారాలు జరిగినాయో, వాళ్ళ యొక్క కృతులు అన్ని, వాళ్ళు రచించినటువంటి పుస్తకాలన్నీ, వాళ్ళు ఇచ్చినటువంటి మత సారాంశం అంతా జీసస్ యొక్క క్రీస్తు మతం, క్రైస్తవ మతం కానీ, మనం ఇప్పుడు మహమ్మద్ సాబ్ స్థాపించిన కానీ, నానక్ స్థాపించిన కానీ, కబీర్ యొక్క దోహాలు కానీ, ఎంత తీసుకున్నా సరే అన్నిటికీ మూలము అయినది ఇది సహస్రార నిలయం. ఈ సదాశివుడు ఎప్పుడూ ఉంటాడు. ఆయన యొక్క ఇమేజ్ మనకు హృదయంలో ఉంటే, మన ఆత్మస్వరూపంలో జ్యోతి పుంజంలాగా ఉంటే ఆయన కూర్చునేది ఇక్కడ. అందుకని కొండలిని శక్తి ఏం చేస్తుందంటే 2 పనులు చేస్తుంది. ఒకటి, ఆత్మకు ప్రకాశం ఇస్తుంది మన హృదయంలో. ఆత్మ ప్రకాశాన్ని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర ఇక్కడ వదిలేస్తుంది. అందువల్లే ఆయన చే ఏర్పడినటువంటి విశ్వ సామ్రాజ్యము, ఈ ప్రకృతి, ఈ ఋతువులు, ఇవన్నీ, ఈ సప్త సముద్రాలు, భూమి, ఈ సప్త గ్రహాలు, ఎంత నాలెడ్జ్ అంతా మనకు వస్తుంది. అది అర్థం చేసుకునేటువంటి క్షమత, ఆ యోగ్యత, ఆ పూనిక, ఆ కోరిక, అవన్నీ కూడా ఇక్కడ ఇది ఓపెన్ అయిన తర్వాత జరుగుతాయి. అంతగా పూర్వం మనకి అంధకారంలో ఉంటాం, అజ్ఞానంలో ఉంటాం. ఆ అజ్ఞాన అంధకారం, ఆ చీకటి అంతా చీల్చివేయబడుతుంది. అంత అనుభూతి ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రీ రికార్డెడ్ ఒక సందేశం చూసుకుని శ్రీమాతాజీ గారి యొక్క చెప్పినవన్నీ అక్కడ ఎలా ఎలా వివరించబడినాయో డీటెయిల్స్ నేను ఒక ఔటర్ లైన్ చెప్పాను. ఇప్పుడు సూక్ష్మ నాడీ మండలంలో ఉన్నటువంటి సహస్రార చక్రంలోని ముఖ్యమైన భాగం అంతా తెలుసుకుని, శ్రీమాతాజీ గారి యొక్క అమృత వచనము, అమృత సందేశం కూడా తెలుసుకొని తర్వాత కొన్ని విషయాలు మరలా తెలుసుకుందాం. జై శ్రీమాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ. ఈరోజు ధ్యాన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు. స్వాగతం, సుస్వాగతం. 2 అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టు చూస్తూ మన అరచేతుల్లో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాం.
ఈరోజు మనం చివరి కేంద్రమైన సహస్రార చక్రం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ సహస్రార చక్రమునకు అధిష్టాన దేవత శ్రీ కల్కి, శ్రీ మాతాజీ. సహజ గుణములు సామూహిక చేతన, సంఘటితము, నిశ్శబ్దము, ప్రశాంతత. స్థూల భావము మాడు, చేతిలో స్థానము, అరిచేయి భాగము. బాధకి కారణములు భగవంతుని గురించి సందేహము, శ్రీ మాతాజీ గురించి సందేహము. దళముల సంఖ్య సహస్రము, 1000. సహస్రార చక్రములో అంతర్గత సూక్ష్మ వ్యవస్థ అంతా సంఘటితమగును. సహస్రార చక్రములో ప్రతి ఒక్క చక్రము తన యొక్క ప్రత్యేక స్థానమును కలిగి ఉన్నది. ఇక్కడ విరాట్ పురుషునిలో గల ప్రతి ఒక్క దేవత తన నివాస స్థానమును కలిగి ఉంటారు. కుండలిని శక్తి సహస్రార చక్రంలోనికి వచ్చిన పిదప మాత్రమే మనము త్రిగుణాలకు, సత్వరజస్తమో గుణములకు అతీతులమై సాపేక్ష స్థితిని అధిగమించి భూమిపై స్వర్గమును దర్శించుతాము. ఈ లోకము మన మేధస్సుకు అందనిది. దాని గురించి వర్ణించాలంటే భాషలో పదాలు లేవు. అది మన చిట్ట చివరి గమ్యము. అది ఎప్పటికీ సర్వవ్యాప్తమై ఉంటుంది. కుండలిని శక్తి సహస్రార చక్రమును చేరిన వెంటనే సహస్ర కమల దళములు విచ్చుకుంటాయి. పరిపూర్ణ జ్ఞానము కలుగును. సమాధి స్థితి సంప్రాప్తిస్తుంది. మీ మాడుపై శక్తివంతముగా నాడి కొట్టుకొనుటను, నాడీ స్పందనను, దానిని అనుసరించి మంచు కరుగుతున్న స్పర్శను, బ్రహ్మరంధ్రం నుంచి చల్లని వాయు తరంగముల ప్రవాహ అనుభూతిని మీరు పొందుతారు. అప్పుడు మన అజ్ఞానము పటాపంచలై మటుమాయమవుతుంది. తద్వారా జ్ఞానమును పొందుటచే యథార్థముగా పునర్జన్మను పొందినట్లు మనము గ్రహిస్తాము. వేదములలో చెప్పినట్లుగా ద్విజ అనే దాని అర్థము ఇదే. అప్పుడు చైతన్యానుభూతి మొదలవుతుంది. కుండలిని శక్తి మన యొక్క వ్యక్తిగత చేతనను విశ్వచేతనతో సంయోగం చేసినప్పుడు ఆత్మ పరమాత్మతో ఏకమై వెనువెంటనే మనము సర్వవ్యాప్తమైన పరమ చైతన్య తరంగ స్పర్శానుభూతిని పొందుతాము. ఈ తరంగములు విశ్వవ్యాప్తమై ఉన్నాయి. ఆత్మ సాక్షాత్కారమునకు మునుపు మనము ఒక అండము వలె ఉండుట వలన తరంగముల గురించి మనకేమీ తెలియదు. అండము యొక్క పెంకును పగలగొట్టుకొని ఒక అండజము బయటికి వస్తుంది. అలాగే ఎప్పుడైతే కుండలిని శక్తి బ్రహ్మరంధ్రంను ఛేదిస్తుందో అప్పుడు మనము సామూహిక అచేతనమైన భగవంతుని యొక్క సామ్రాజ్యంలోనికి ప్రవేశిస్తాము. అప్పుడు ఆత్మ పరమాత్మతో ఐక్యము పొందుట చేత పరమ చైతన్య తరంగములు మన ఉపాధి ద్వారా ప్రవహించి మనను పలికించుట చేత ఆ పరమ చైతన్యామృత గానాన్ని మనము ఆలపిస్తాము. మానవుని యొక్క చేతనా స్థితి ఆత్మ భగవంతునితో కలిసినప్పుడు సామూహిక చేతనకి సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మమైన సమాచార సంకేతములను కూడా మనము తెలుసుకొనగలుగుతాము. వ్యక్తిగత చేతనా స్థితి నుండి సహస్రార చక్రములో సంఘటితమును పొంది సామూహిక చేతనా స్థితిని పొందియుండుటచే విశ్వవ్యాపిత పరమ చేతనా శక్తి మన ద్వారా ప్రవహించుటకు మనము ఆధారమవుతాము. మనమెంత మాత్రము అభిప్రాయముల ద్వారా నిర్ణయములు చేయలేము, కానీ చైతన్య తరంగముల ద్వారా నిర్ణయములు చేయవచ్చును. ఏదైనా ఒక ప్రశ్న వేసినట్లయితే దానికి సరైన సమాధానము చల్లని తరంగముల రూపంలో తెలియజేయబడుతుంది. ధ్యానంలో కూర్చుని చైతన్య తరంగములను ప్రశ్నించుకోండి. ఇది ఎంతో ఘనమైన సంభాషణ విధానము. మనము ఉన్నత స్థితిని పొందుటయో లేక నీచ స్థితికి దిగజారుటయో మన కుండలిని స్థితిపై, మనము సత్యమును గ్రహించామో లేక గ్రహించలేదో అనే దానిపై ఆధారపడి ఉన్నది. శ్రీ మాతాజీ ఈ మహాయోగమునకు మూలమై తన యొక్క స్థానమును సహస్రార చక్రములో కలిగి ఉన్నారు. శ్రీ మాతాజీ నుండి ప్రవహించే చైతన్య తరంగాల ద్వారా మీ కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా జాగృతి చెందుటచే సత్యమైన మీ ఆత్మను మీరు తెలుసుకొనగలుగుతారు. శ్రీ మాతాజీ అనుగ్రహం వలననే మీరు కుండలిని శక్తిని జాగృతి చేయగలరు. మీరు ఆత్మ సాక్షాత్కారమును ఇతరులకు ప్రసాదించగలరు. ఇతరుల యొక్క అనారోగ్యమును నయము చేయగలరు.
దివ్యమైన ప్రేమ సందేశమును ఈ ప్రపంచమంతటితోనూ పంచుకొనగలరు. ఈ సహస్రార చక్రము మెదడు యొక్క లింబిక్ ప్రదేశంలో ఉంది. మన శిరస్సు ఒక కొబ్బరికాయ వలె ఉంటుంది. కొబ్బరికాయకు పీచు, ఆ తర్వాత గట్టి పెంకు, లోపలి భాగంలో తెల్లని కొబ్బరి పదార్థము, లోపలి మధ్య భాగంలో ఖాళీ ప్రదేశంలో నీళ్లు ఉండును. అదేవిధముగా మన మెదడు కూడా రూపొందించబడింది. అందుచేతనే శ్రీఫలము అని కొబ్బరికాయ పేర్కొనబడుచున్నది. కావున ఇక్కడ మనకు ఎడమవైపున లలితా చక్రము, కుడివైపున శ్రీచక్రము అనే 2 చక్రములున్నవి. ఈ 2 చక్రములు కుడివైపున మహాసరస్వతి శక్తిని, ఎడమవైపున మహాకాళీ శక్తిని పనిచేయించును. మధ్యలో గల కుండలిని శక్తి జాగృతమై వివిధ చక్రముల ద్వారా ఛేదించుకుంటూ వెళ్ళి లింబిక్ ప్రదేశంలోనికి ప్రవేశించి అచ్చటగల 7 చక్రముల యొక్క స్థానములైన 7 పీఠములను జ్ఞానపూరితం గావించును. కుండలిని 6 చక్రముల ద్వారా చొచ్చుకొని వెళ్ళి లింబిక్ ప్రదేశంలోనికి ప్రవేశించి మెదడులోని 7 పీఠములను తేజోవంతము గావించును. మూలాధార చక్రము శిరస్సునకు వెనుక భాగము క్రింది వైపున ఉన్నది. దానికి చుట్టూరా స్వాదిష్టాన చక్రము కలదు. ఆ తరువాత నాభి, హృదయము, విశుద్ధి, ఆజ్ఞ వరుస క్రమంలో ఉన్నవి. కనుక ఈ 6 కేంద్రములు కలిసి 7వ కేంద్రమును రూపొందించుచున్నవి. మనం తెలుసుకోవలసిన అంశాలలో ఈ విషయము అతి ముఖ్యమైనది. కుండలిని జాగృతం కాకముందు మనము మన కుడివైపు భాగంతో మన భౌతిక, మానసిక కార్యకలాపాలను నిర్వర్తించుచుందుము. మన మెదడు కుడివైపు కార్యకలాపాలను నిర్వర్తించుచున్నందున ఇది శ్రీఫలము వలె ఉన్నది. సహస్రారము వాస్తవమునకు 6 చక్రముల కూర్పు. ఇది ఒక ఖాళీ ప్రదేశము. ఇరుప్రక్కల 1000 నాడులున్నవి. కాంతి లింబిక్ ప్రదేశంలోనికి చొచ్చుకొని వచ్చినప్పుడు నాడులు తేజోవంతమగును. వాటిని మీరు జ్వాల రూపంలో చూడగలరు. అతి మృదువైన జ్వాలలు మండుచూ కనిపించును. ఈ జ్వాలలకు 7 వర్ణములు ఉండును. అయితే చివరి వర్ణము ఆఖరకు మళ్ళీ ఏకమైపోయి స్ఫటికము లాంటి స్వచ్ఛమైన జ్వాలగా మారును. ఈ 7 రంగుల కాంతులు తుదకు స్ఫటికముల నిర్మలముగా మారును. సహస్రారము తేజోపూరితం కావించినప్పుడు దానిని మండుతూ ఉన్న ఓ జ్వాలల సమూహంగా మనము చూడగలము. ఇది ఎంతో లోతైన విషయము. మెదడులో కుండలిని యొక్క జ్ఞాన వికాసం అన్నది జరిగినప్పుడు సత్యము మెదడు ద్వారా గ్రహించబడును. అందుచేతనే దీనిని సత్యఖండము అని పేర్కొందురు. ఎందుకంటే ఇంతవరకు మీ మెదడు ద్వారా చూచినదంతా సత్యము కాదు. కేవలం బాహ్య నేత్రములకు కనిపించేది మాత్రమే మనం చూడగలుగుతున్నాం. రంగులను, రంగుల అందమును చూడగలము. ఓ వస్తువు యొక్క నాణ్యతను గుర్తించగలం. ఈ ఫలానా పెద్ద మనిషి మంచివాడా లేక చెడ్డవాడా అనేది కూడా చెప్పలేము. ఈ దేవత భూమాత నుండి ఉద్భవించిందా చెప్పలేము. అలాగే మీ బంధువైన ఏ మనిషి గురించి అయినా అతడు మంచి బంధువా చెడ్డ బంధువా, అతడు ఏ రకమైన వ్యక్తి మీరు చెప్పలేరు. ఇక్కడ మంచి అనగా దైవ సంబంధమైన అని భావం. కనుక వాస్తవమునకు మీ మనస్సు ద్వారా దివ్యత్వము గురించి మీకేమీ తెలియదు, ఏమాత్రమూ తెలియదు. మీ కుండలిని కనీసం లింబిక్ ప్రదేశం దాకా అయినా రాకుండా మనం ఓ వ్యక్తి యొక్క దివ్యత్వమును నిర్ణయించలేము. ఇది అసంభవమైన విషయము. ఓ మనిషి సత్యమా కాదా, ఓ నిజమైన గురువేనా కాదా అని మీరు తెలుసుకొనలేరు. మీ ఆత్మ యొక్క జ్ఞాన తేజం మీ మెదడులో ప్రకాశవంతము కానంత వరకు మెదడు ద్వారా దైవత్వము గ్రహించబడదు. ఆత్మ హృదయములో వెల్లడింపబడను. ఆత్మ యొక్క కేంద్రము హృదయములో ఉందని మనము చెప్పగలము. వాస్తవమునకు ఆత్మ యొక్క స్థానము తలకు పై భాగమున ఉంటుంది. మనం ఆ ప్రదేశమునందున్న ఆత్మను సర్వశక్తిమానుడైన భగవంతుడని, సదాశివుడు అని మనం పిలవవచ్చును. సర్విద్గార్ అని, రహీం అని కూడా పిలవవచ్చును. ఇంకా అనేకమైన నామములతో పిలవవచ్చును. మీరింకా సర్వశక్తివంతుడైన
నిరంజనుని, నిరహంకార్ ఇంకా నిహిలతో ప్రారంభమగు పలు నామాలతో పిలువవచ్చును. ఇప్పుడు మీ శరీరములోని ప్రతి కేంద్రము వద్ద వేరువేరు రకములైన ఆనందములను చవిచూచెదరు. ప్రతి ఒక్క కేంద్రము ఓ ప్రత్యేక తరహాకు చెందిన ఆనందమును కలిగి ఉంటుంది. కుండలిని పైభాగానికి వెళ్ళుచున్నప్పుడు వివిధ కేంద్రములలో మనం పొందే ఆనందమునకు వివిధ నామములు కలవు. కుండలిని సహస్రారంలోనికి ప్రవేశించినప్పుడు మనము పొందు ఆనందము పేరు నిరానంద్. నిరానందలోని నీ అనగా ఏమీ లేదని, ఆనంద్ అనగా ఆనందము అని అర్థం. ఈ స్థితి చివరకు వికసించును. అప్పుడు మీ చిత్తమునకు మీ సత్యమునకు మధ్యన భేదమనేది ఉండదు. జ్ఞానపూరితమైన చిత్తము, జ్ఞానపూరితమైన మెదడు ఒకటైపోవును. అలాంటి మనిషికి ఎలాంటి సమస్య ఉండదు. క్రమేణా అది అధికముగా వికసించును. నేను చెప్పినట్లుగా మొదట అది చిత్తముతో ఒకటిగా ఏకమైపోవును. ఆ తరువాత సంపూర్ణముగా ఆత్మతో ఒకటిగా ఏకమైపోయినప్పుడు మీరేమి చెబితే అది వాస్తవము. మీరు చెప్పగానే అది అక్కడ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే శ్రీ మాతాజీ గురించి కానీ సహజయోగము గురించి కానీ ఎలాంటి అనుమానము మీకుండదో అప్పుడు నిర్వికల్ప ప్రారంభమైనది అని మనము చెప్తాము. అప్పుడు మీ యందు నూతనమైన వికాసము ప్రారంభమగును. దానిని పొందుటకై ధ్యానము అనేది చేయాలి. నమ్రతాభావముతో ధ్యానించాలి. మీ చిత్తము మీ మెదడులో లేక జ్ఞానపూరితమైన మెదడులో విలీనమైపోవు. ఈ నూతన ప్రమాణమును పొందుటకై మీరు ఎంతో నిజాయితీతోనూ సవినయ ప్రవత్తులతోనూ సహజయోగమునకు శరణు కావలసి ఉంటుంది. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నప్పుడు అది కొంత కష్టముతో కూడినటువంటిది. మీరు పొరపాటు చేయకుండా, పతనమైపోకుండా ఉత్థానమును పొందినట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకొనవలసి ఉంటుంది. మీకింతకు ముందు ఉండియున్న అవే పాత అలవాట్లలో మళ్ళీ మళ్ళీ పడిపోకుండా మీరు మీ పట్ల మెలకువతో తగిన జాగ్రత్తలు తీసుకోవలెను. మీ అన్వేషణలో మీరు నిజాయితీతో వ్యవహరించకపోతే నాభీచక్రంలో మీకు సమస్య ఉద్భవించును. సత్యాన్వేషణలో నిజాయితీ అనగా నేను అన్వేషించాలని అనుకుంటున్నాను అని కేవలం నోటి మాటగా అనడం కాదు. మీ ప్రవర్తన ఇతరుల పట్ల, మీ పట్ల ఏ రీతిగా ఉన్నదనేది కూడా ఇక్కడ ముఖ్యము. మీరు మీ పట్ల నిజాయితీతో వ్యవహరించాలి. ధ్యానంలో కూర్చుని మీ అంతర్యోగమును అభివృద్ధి చేసుకొనండి. నిర్విచార స్థితిని విశాలముగా, సువిశాలవంతముగా అభివృద్ధి చేసుకోండి. మీరు వాస్తవముగా ఆలోచనారహిత స్థితిని, అనుభూతి పొందే స్థాయిని చేరుకొనుటకై ప్రయత్నించండి. నిజాయితీ మిమ్మల్ని అనుగ్రహించడం వల్ల మీరు ఉన్నత స్థాయికి, అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. లోతుగాను, మరింత లోతుగాను మీ వ్యక్తిత్వంలోనికి వెళ్ళుదురు. సహస్రారంలో బ్రహ్మరంధ్రము ఉంది. ఇది హృదయ చక్రం యొక్క స్థానములో ఉండటం అనేది ఆశ్చర్యకరమైన విషయం. కావున బ్రహ్మరంధ్రము నేరుగా మీ హృదయానికి కలుపబడి ఉంటుంది. మీరు హృదయపూర్వకంగా కాకుండా కృత్రిమత్వంతో సహజయోగాన్ని అభ్యసించినచో మీరు ఎక్కువ ఎత్తుకు ఎదగజాలరు. పరిపూర్ణమైన హృదయమును సహజయోగములో ఉండటం అనేది అతి ముఖ్యమైన విషయము. మీరు సహజయోగము పట్ల, మీ సత్యాన్వేషణ పట్ల నిజాయితీతో వ్యవహరిస్తూ ఉంటే ఆ పరమాత్ముడు మిమ్మల్ని ఎంత చక్కగా కాపాడుతాడో మీకు తెలియదు. మీ మార్గము నుండి మీకు హాని చేయాలని ప్రయత్నించే వారందరూ తొలగిపోతారు. భగవంతుడు మిమ్మల్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా సంరక్షించును. ఆయన సంపూర్ణ చిత్తముతో మిమ్మల్ని కంటికి రెప్పలా అతి జాగ్రత్తగా కాపాడును. ఆయన ఎంతటి ప్రేమమయుడంటే ఆయన కనికరమును మాటల్లో వర్ణించలేము. కేవలం అనుభవం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతాము. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిదప గొప్ప శౌర్యము, అమోఘమైన బల సంపన్నత కలిగిన వారు జన్మ నక్షత్రాలకు సంబంధించిన అన్ని సమస్యలు అదృశ్యమైపోయేటంతటి శరవేగముతో తమ ఉత్థానమును పొంది సహజయోగులుగా రూపొందెదరు. అనగా నూతనముగా జన్మించి
పూర్తిగా ఓ ప్రత్యేక తరహాకు చెందిన వ్యక్తిత్వముతో ప్రకాశించెదరు. ఆ ప్రత్యేక వ్యక్తిత్వమునకు మీరెక్కడి నుండి వచ్చారనే దానికి ఎలాంటి సంబంధమూ ఉండదు. ఇదంతా ఓ గ్రుడ్డు ఓ అందమైన వ్యక్తిగా రూపొందడం వంటిది. సహస్రారము యొక్క సారాంశము సమైక్యత. సహస్రారములో అన్ని చక్రములు ఉన్నవి. అందుచేత అక్కడ దేవతలందరూ ఏకమైపోయిరి. మీరు వారి యొక్క ఏకీకరణను అనుభూతి పొందగలరు. అనగా మీ కుండలినీ శక్తిని సహస్రారంలోనికి తీసుకొని వచ్చినప్పుడు మీ మానసిక ఉద్రేక సంబంధమైన ఆధ్యాత్మిక ప్రవృత్తులన్నీ ఏకమైపోవును. మీ భౌతిక స్వరూపం కూడా దానితో సమైక్యమైపోవును. అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. Hand has to be put in front like that, and the right hand is to be turned in a clockwise manner. Let's do it like that. You start moving it up, take it up like this, take it up, push back your head and loosen your shoulders and give it a twist. Now you tie it up there. One. You'll see the result just now, the proof of it. Now again do it. Take it up, push back, give another time. Now the third one has to be 3 times you have to tighten. Again do it. It's very simple. Everybody can do it. 1, 2, and 3. And give a kind of a protection to your aura. Now 1, this one protection to the 7 centers, so 7. Then 2, then again the 3, then the 4, then the 5, all the centers, then to the 6, and then to the 7. ఇప్పుడు 2 చేతులు భూమి మీద ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ మీలోనికి తీసుకుని ఈనాటి ధ్యానం చేసుకున్నట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించి చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం. ఇప్పుడు ఎడమ చేతిని మోకాళ్ళపైన ఉంచి, కుడి చేతిని భూమాతపై ఉంచి, మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నిటినీ భూతత్వం ద్వారా తొలగించి మా చిత్తమును భూతకాలము నుంచి ప్రస్తుతంలో వర్తమానంలో స్థిరపరచండి అని శ్రీ మాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడిపై ఉంచి ఎడమ అరచేతి వ్రేళ్లను, కుడి చేతిని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతిని మోకాళ్ళపై తెరిచి ఉంచి, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలో ఉన్న తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం.
అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్ కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, అతి ఉష్ణత ద్వారా వచ్చే శారీరక సమస్యలు ఆకాశతత్వం ద్వారా తొలగించి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి వర్తమానంలోనికి తీసుకొని వచ్చి స్థిరపరచండి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను, ఎడమ అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. రెండు చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తిని మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో వర్తమానంలో స్థిరపరచమని ప్రార్థిద్దాం. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని కుడి చేతిని భూమాతపై ఉంచి మన చిత్తమును మొదటి చక్రమైన మూలాధార చక్రముపై ఉంచి శ్రీమాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. తల్లి, మా మూలాధార చక్రంలోని శ్రీ గణేశుని జాగృతం చేయండి తల్లి. మాకు పసిబాలునిలోని అమాయకత్వాన్ని, వివేకమును, విచక్షణ జ్ఞానమును, పవిత్రతను ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు మన చిత్తాన్ని చివరి చక్రము, 7వ చక్రము అయిన సహస్రార చక్రముపై ఉంచుదాం. అధిష్టాన దేవత శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మనలో ఉన్న కుండలిని శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, దయచేసి మా సహస్రారంలోనికి రండి. మాలోని సమస్త బాధలు, దోషాలను తొలగించండి తల్లి. మాకు ఎటువంటి ఆలోచనలు లేని స్థితిని, నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. మన 2 అరచేతులలోనూ తల మాడు పైభాగంలోనూ వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాం.
శ్రీ మాతాజీ దయ ఉంచి నా ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి. శ్రీ మాతాజీ మీ దయ వల్ల నా ఆధ్యాత్మిక ఉన్నతిలో వచ్చే ఆటంకాల నుండి పూర్తిగా సంరక్షించబడుతున్నాను. శ్రీ మాతాజీ మీ దయ వలననే నేను ఆధ్యాత్మిక ఉన్నతికి చేరగలిగాను. శ్రీ మాతాజీ నన్ను సహజయోగిగా తయారు చేసినందుకు నా ధన్యవాదాలు స్వీకరించండి. సహస్రార చక్రమునకు ఎడమవైపు ఈ విధంగా చెప్పుకోవాలి. శ్రీ మాతాజీ మీ యొక్క దయ వలన నేను మీ యొక్క సంరక్షణలో ఉన్నందుకు ఎంతో ధన్యుడను. సహస్రార చక్రమునకు కుడివైపున ఈ విధంగా చెప్పుకోవాలి. శ్రీ మాతాజీ మీరే పరిశుద్ధమైన ఆత్మ. మధ్య సహస్రార చక్రము అనగా తలపైన మాడు ప్రదేశము. ఇక్కడ ఈ విధంగా చెప్పుకోవాలి. శ్రీ మాతాజీ దయచేసి నాకు ఆలోచన రహిత స్థితిని ప్రసాదించండి. ఈ స్థితిలో కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఆలోచనలు ఏమైనా వస్తూ ఉంటే ఇది కాదు, ఇది కాదు అని అనుకుని మరలా ధ్యాన స్థితిలోకి రావడానికి ప్రయత్నించాలి. శ్రీ మాతాజీ దయచేసి నాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. తల్లి మా సహస్రారంలోనికి రండి. ఇక్కడ కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. మన సహస్రారంలోనూ రెండు అరచేతుల్లోనూ వచ్చేటటువంటి చల్లటి చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. ఈ విధంగా
కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా మనకున్నటువంటి అన్ని సమస్యలు, భౌతిక, శారీరక, మానసిక, ఆర్థిక పరమైనటువంటి అన్ని సమస్యలు నెమ్మదిగా మన నుంచి దూరం అవుతాయి. ఇప్పుడు సహస్రారం పైన శరీరంలో వచ్చే చైతన్య తరంగాలను గమనిస్తూ నిర్విచార స్థితిలో కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. చక్కటి చైతన్య తరంగాలను, తద్వారా యోగానందాన్ని మనకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. Left hand has to be put in front like that, and the right hand is to be turned in a clockwise manner. Let's do it. Like that. You start moving it up. Take it up like this. Take it up. Push back your head and loosen your shoulders and give it a twist. Now you tie it up there. 1. You'll see the result just now, the proof of it. Now again do it. Take it up. Push back. Give another time. Now the third one has to be 3 times you have to tighten. Again do it. It's very simple. Everybody can do it. 1, 2, and 3. And give a kind of a protection to your aura. Now 1, this one protection to the 7th center, so 7. Then 2, then again the 3, then the 4, then the 5, all the centers, then to the 6, and then to the 7. Today is the last day, and the last center, which is the Sahasrara, is the integration. Integration of your being, of physical, mental, emotional being. It takes place. Is integration of all the deities, of all the prophets, all the great works that they have done. Integration of all the scriptures. Everything takes place when this Sahasrara is opened up, when you become the spirit. This is a much more difficult job, I know. Because if you don't have to transform people, it is very easy to talk about it and get away. But I have to transform. Not only transform, but you have to become. You cannot become a Sahajogi by paying me, by saying things, by arguing, by showing up. You can only become Sahajogi by growing within yourself. Face up to it. See for yourself. I am here to help you in every way possible. Whatever is possible, we'll try to do it. But you all should also understand your responsibility. It's not a joke now. It's no more a joke. It's not like Sunday morning you get up and go to church, or Monday morning you go somewhere else in the temple, and Tuesday morning you go to Siddhivinayaka, and another day you go to a mosque. It is not like that. It's a very serious thing which we must understand. We are at the brink of destruction. Be careful about it. We must do things so that the blessings of God comes upon us and that we are saved. It's a very serious thing, and the responsibility is much more on all the people who are getting realization. So do not treat it lightly. You all, I hope, will take it seriously. Thank God there is a nice seminar we are having after this for 3 days. You can come down there. They have charged you very little. We don't have to make any profit out of you. The only profit I can make is that you get your profits. That's all. So please take it up seriously.
Work it out seriously. And I tell you, out of you will come out those people who will build the foundations of that construction which is going to come. Please don't waste your time in useless things. Get to it. Any one of you can do it. I bless you with my whole heart and know that I love you very much. If you have any problems, you can write to me. But don't write to me about your family problems and this and that. It's a headache to me. There is no need to write. Of course, I am a mother. If you have a problem, you can write. But some people write 10 pages saying my wife is fighting with me. It's a bit too much. You should write to me about the problems which concern the whole country, concern the whole world. Widen yourself. And that's how, though you may think that you are very unassuming, simple people, you are the ones who are going to do it. Not those who are successful. They are blinded by their success. Not those who are rich. They are not going to enter into the kingdom of God. Not those who have a big name. No, it's you. You are going to enter into the kingdom of God. May God bless you. మాతాజీ రామ్మోహన్ రావు గారు తెలుగులో కొంచెం చెప్పండి. ఈ మాతాజీ గారి యొక్క స్పీచ్ యొక్క అనువాదాన్ని తెలుగులో చెప్పండి. అదే జయశ్రీ మాతాజీ. ఇప్పుడు మనం అందరం కూడాను పూజ్యశ్రీ మాతాజీ గారి యొక్క ఆవేశపూరితమైనటువంటిది ఒక చిన్న ప్రసంగాన్ని, చిన్న క్లిప్పింగ్ ని చూసాము. ఎందుకంటే మనుషులు తప్పులు చేస్తున్నారు, విశ్వమంతా తప్పుదారిని వెళ్తున్నాడు మనిషి. అందుకని శ్రీమాతాజీ గారు చెబుతున్నారు. శ్రీమాతాజీ గారు చెప్పినటువంటి అమృత వాక్యాన్ని నేను తెలుగులో ఇప్పుడు విందాం మనం. కానీ దానికన్నా ముందు ఇప్పుడు మన సహస్రారములో ఏమి జరిగింది, ఇన్ని రోజులు ప్రయాణం చేసి వస్తే ఏం జరిగింది, ఏమేమి లక్షణాలు, ఏమేమి ట్రాన్స్ఫార్మేషన్, ఏమేమి ఉపయోగాలు మనకు కలిగినవి. ఒక్కొక్క చక్రంలో ఉన్నటువంటి గుణాలన్నీ వచ్చేసినాయి, సమగ్రంగా వచ్చినాయి. అమాయకత్వం కాడి నుంచి, సాటిస్ఫాక్షన్ కాడి నుంచి, క్రియేటివిటీ కాడి నుంచి, ప్రేమతత్వం కాడి నుంచి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం కాడి నుంచి, సభా మర్యాదల కాడి నుంచి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లక్షణాలు, ఆయన యొక్క తత్వము, ఆయన యొక్క బోధన, సాధన, అవన్నీ కూడా జీసస్ క్రీస్తు యొక్క క్షమాశక్తి, ఇవన్నీ కలిసి ఒక ముద్దలాగా ఏర్పడి మనకి ఈ బ్రెయిన్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాయి. అందువల్ల నిశ్చలంగా, నిర్మలంగా ఉంటాడు సహజయోగి. శ్రీమాతాజీ గారి పేరుని మనం చూసినట్టయితే నిహిర్ మలా, నిహిర్ లేదు, ఏమి లేదు, మలా మలినము లేనటువంటిది, నిర్మలము, శుద్ధమైనది, పవిత్రమైనది, స్పాట్లెస్లీ క్లీన్ అన్నమాట, నిష్కళంకమైనది అని ఆవిడ పేరు. ఇక్కడ అలాంటి శ్రీమాతాజీ గారు మన యొక్క సహస్రారంలో ఇక్కడ కూర్చున్నారు. కూర్చుంటే ఆవిడ ఏమి జరిగింది, మనకి ఏం జరిగింది, మనకి ఏమి లాభం వచ్చి జరిగింది. నిర్విచార సమాధి ఏర్పడింది, నిర్వికల్ప సమాధి కూడా రానుంది, మనకు వస్తుంది. ఒక 20 రోజులు, 30 రోజులు, నెల రోజుల్లో వచ్చేస్తుంది. మనం రోజును సాధనం చేస్తే ఆ సాధన యొక్క లాభం రావాల్సిందే కదా, లేకపోతే మనం ఎందుకు? ఆ నిర్విచారమైనటువంటి స్థితి వస్తుంది. ఇన్ని ఇంటిగ్రేటెడ్ గా ఇన్ని లక్షణాలు కూడా వస్తాయి. ఇదంతా తర్వాత విశ్వ ప్రేమ, విశ్వం అంతటిని, ప్రకృతిని అంతటిని, జీవరాశులంతటిని చక్కగా చూసుకునేటువంటి విశ్వ ప్రేమ మనకు జనిస్తుంది. ఎంతో ప్రేమమైనటువంటి, ఆదర్శపూర్వమైన, ఉన్నతమైనటువంటి స్వభావం గల మనిషి. ఇది వరకు ఉన్న మనిషికి ఈ రోజు మనిషికి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ప్రగతిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు మనిషి అనేవాడు. ఇప్పుడు శ్రీమాతాజీ గారు చెప్పినటువంటి ముఖ్యాంశాలను కొన్ని తీసుకుందాం. ఏమంటున్నారంటే శ్రీమాతాజీ గారు, ఇది లాస్ట్ చక్రము. ఈ లాస్ట్ చక్రానికి ఇంత పెద్ద హిస్టరీ ఎందుకు వచ్చిందంటే, అన్ని మతాల సారాంశం, అన్ని కృతులు, అన్ని అవతారమూర్తులు చేసినటువంటి గణనీయమైనటువంటి వాళ్ళు సాధించిందంతాను వాళ్ళ కారణంగానే ఈ సహస్రార చక్రం వచ్చింది. అన్ని ఇక్కడే ఉన్నాయి, ఈ బ్రహ్మరంధ్రం దగ్గరే ఉన్నది.
నవరంధ్రాలు మనకైతే బ్రహ్మకు, పరమాత్మకు, ఈశ్వరుకు, ప్రణిధానానికి ఇవన్నీ బ్రహ్మరంధ్రం ఉంటుంది. అందువల్ల ఆ బ్రహ్మరంధ్రము ఆయనే డెవలప్ చేశాడు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు పట్టింది. అందువల్లే ఆయన మానవుణ్ణి కూడా ఆయనే డెవలప్ చేశాడు. మానవునికి ఇచ్చే అన్ని లక్షణాలు కూడా ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రగతి, ఆ సాధించిన ప్రగతి అంతా మనకు వర్తిస్తుంది. ఆ లాభం అంతా మీకు వస్తుంది. ఇది చిన్న విషయంగా మీరు తీసుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ అంటున్నారు శ్రీ మాతాజీ గారు. తర్వాత మీరు ఈ ఆత్మ సాక్షాత్కారం తీసుకున్న తర్వాత మీ బాధ్యత కూడా చాలా పెరిగిపోయింది. ఎందుకంటే శ్రీ మాతాజీ గారు మనకి ఇంత శక్తి సామర్థ్యాలు ఎందుకు ఇచ్చారు? మనం మన ఇంట్లో పెట్టుకుంటానికి కాదు, మన జేబులో పెట్టుకుంటానికి కాదు, నిద్రపోవడానికి కాదు, ఆహర్నిశము పని చేయటానికి. ఎలా శ్రీ మాతాజీ గారు తన జీవిత కాలంలోనే 90 కంట్రీలు నిర్విరామంగా రెస్ట్ లేకుండా రిలెంట్లెస్ గా ఎలా తిరిగి చేశారో మనం కూడా చెప్పాలి. మనం 10 మందికి, 20 మందికి, 100 మందికి చెప్తూ పోతూ ఉంటే లక్షలాది మందికి మనం చెప్పి మన యొక్క స్థితిని వాళ్ళకు కూడా తీసుకొచ్చేటట్టు చేయాలి అంటున్నారు శ్రీ మాతాజీ గారు. తర్వాత ఏమంటున్నారంటే, నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు అర్థం చేసుకో, నీ పొజిషన్ నువ్వు చూసుకోవాలి, ఎప్పటికప్పుడు నీ కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. అందుకే ఈ ఆత్మ విద్య నీకు ఇవ్వటం జరిగింది అని చెబుతున్నారు శ్రీ మాతాజీ గారు. ఎలా అంటే, ఒక లైట్ గా తీసుకుంటే పర్లేదు, నాకు ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది, నేను గుడికి వెళ్తాను, ఆదివారం నాడు చర్చికి వెళ్తాను, ఈ రోజున మాస్కి వెళ్తాను, గురుద్వారాకి వెళ్తాను, నా పని అయిపోయింది ఏదో అంటే అలా ఆషామాషిగా తీసుకోవద్దు మీ యొక్క ప్రవర్తన విషయాలు. బీ కేర్ఫుల్ అంటున్నారు. ఎందుకంటే మనందరం పరమాత్మ యొక్క క్షేత్రంలో ఉన్నాం, కింగ్డమ్ ఆఫ్ ది గాడ్లో ఉన్నామని తెలియజేస్తున్నారు. తర్వాత దీనికి ఏ రకమైనటువంటి డబ్బులు చేసుకునేది కాదు. ఏమన్నా సెమినార్ ఉంది అంటే ఆ సెమినార్ అయ్యే ఖర్చుకు ఉంటుంది, కానీ దాంట్లో ప్రాఫిట్ కూడా తీసుకురావద్దు. ఎంత ఖర్చు అయితే 100 రూపాయలు ఖర్చు అయితే 10 మంది 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు సరిపడవద్దు. కానీ ఆ ప్రాఫిట్ జనరేషన్ అనేది దీంట్లో జరగదు. ప్రాఫిట్ జనరేషన్ ఏంటయా అంటే మీ యొక్క ఆత్మ సాక్షాత్కారం, మీ అనుభూతి, మీకు నిర్విచార సమాధి, నిర్వికల్ప సమాధి, అవే మీకు ప్రాఫిట్ అని చెబుతున్నారు. ఇది గుడ్డివాడికి, రిచ్ పీపుల్ కి, అంధకారంలో ఉండేవాడికి, చీకటిలో ఉండేవాడికి, వాడికి వీడికి కాదు. జ్ఞాన కాంతులతో వెలిగిపోయేటువంటి సహజయోగులైన మీ అందరి కోసం ఇది ఇచ్చాను. మీరే ఆశా కిరణాలు ఈ ప్రపంచాన్ని అంతటికి బాగు చేయటానికి, విశ్వశాంతి నెలకొల్పటానికి అని ఒక మంచి సందేశము, ఆవేశపూరితమైనటువంటి సందేశం శ్రీ మాతాజీ గారు ఇచ్చారు. దీనికి సంబంధించిన అనేక క్లిప్పింగ్స్ అన్ని శ్రీ శివశంకర్ గారు మీకు ఇస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఈరోజు మీకు ఆయన 24/7 పనిచేస్తున్నాడు. సో ఇంతటితో ఆయనకి నేను ఇది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ముక్తాయింపుగా ఆయన ఏం మాట్లాడతాడో ఇప్పుడు చూద్దాం. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ అండి. సో ఇవాళ రోజున మనం అన్ని కూడా శాస్త్రాల గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం. మొదటగా రామ్మోహన్ రావు గారు వివరించారు. దాని తర్వాత మెడిటేషన్ లో కూడా మనకి కొన్ని విషయాలు తెలిసాయి. దాని తర్వాత శ్రీ మాతాజీ గారి స్పీచ్ లో కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. సో ఈ విధంగా ప్రతిరోజు మనం ప్రతి చక్రాన్ని తెలుసుకుంటూ మన శాస్త్రాలను చేరుకున్నాం. ధ్యానం కూడా ప్రతినిత్యం చేస్తున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా చేతుల్లో వైబ్రేషన్స్ అవన్నీ కూడా రోజు పెరుగుతూ వస్తుంది. జ్ఞానము పెరుగుతోంది, ధ్యానము పెరుగుతోంది. కాబట్టి ఏదైనా 1-2 సందేహాలు కానీ లేకపోతే మీకు వచ్చిన అనుభూతులు కానీ షేర్ చేసుకుంటే ఒక 2-3 నిమిషాలు, దాని తర్వాత 1 నిమిషం ధ్యానం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామని. జై శ్రీ మాతాజీ. సందేహాలు ఉంటే అడగండి ఎవరికైనా. టైం ఆల్రెడీ అయింది కాబట్టి కొంచెం తొందరగా అడిగితే బాగుంటుంది, లేట్ కాకుండా. నమస్కారం అండి, నా పేరు రాజశేఖర్ రెడ్డి. జై శ్రీ మాతాజీ. చెప్పండి. డైలీ మెడిటేషన్ అంటే ఇప్పుడు మార్నింగ్ ఏ స్టెప్స్ చేయాలనేది క్లారిటీ కావాలా? మెడిటేషన్ అంటే నిర్విచార స్థితిలో కూర్చోడాన్ని ధ్యానం అంటారు. సో నిర్విచారం మనకి చక్కగా రావాలి అంటే ప్రాతకాలంలో మనకి ఆ నిర్విచారం అనేది బాగా వస్తుంది. ఎందుకంటే పరమాత్ముడి యొక్క ప్రేమ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది ఈ సృష్టిలో. సో ఎర్లీ మార్నింగ్ చేసుకోవడం అనేది చాలా ప్రశస్తమైనది. దాని తర్వాత
ఎప్పుడైనా చేసుకోవచ్చు. ధ్యానము అంటే నిర్విచార స్థితిలో కూర్చోవడం కాబట్టి ఈ నిర్విచారం మనకి ఎప్పుడు దొరికినప్పుడు అంతా ఆ నిర్విచార స్థితిలో మనం కూర్చోవచ్చు. అప్పుడు ధ్యానం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ప్రశిష్టమైన టైం అనేది ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందు. ఓకే అండి, థ్యాంక్ యూ. అంకుల్ ఇంకా రేపటి నుంచి సాయంత్రం ఉందా? రేపు ఒక్క రోజు ఉంటుంది, ఇంక ఎల్లుండి నుంచి ఉండదా? ఈ లైవ్ ఉండదా అంకుల్? రేపు ఎల్లుండి కూడా ఉంటుందండి, ఇంకా 2 రోజులు ఉంటుంది. ఉంటుందా? 2 రోజులు ఉంటుంది. దాని తర్వాత అందరూ కూడా మార్నింగ్ మెడిటేషన్ 5:30 to 6:30 మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది అంకుల్. అంటే ఈవినింగ్ ఉండదా? ఇంకా ఈవినింగ్ ఉండదండి, ఒక వారం రోజుల గ్యాప్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆ నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇది అంతా కూడా కొత్త వాళ్ళకి ఇచ్చినటువంటిది. మీరు ఆల్రెడీ 4-5 సార్లు మీరు కొత్త వాళ్ళ దాంట్లో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు రెగ్యులర్ గా మార్నింగ్ మెడిటేషన్ వాటిలో, దాని తర్వాత సాయంత్రం పూట ప్రతిష్టాన్ పూనాలో కూడా మనకి మెడిటేషన్లు అవి జరుగుతున్నాయి. సో ఆ కార్యక్రమాల్లో రెగ్యులర్ గా పాల్గొంటే మీకు మంచి అభివృద్ధి అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారండి? రైట్. ఇప్పుడు మన అందరం కూడా 2 చేతులు తెరిచి ఉంచి శ్రీమాతాజీ గారి మన చిత్తాన్ని మాట మీద ఉంచుకుని, శ్రీమాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానము, ఈ యోగాన్ని ప్రసాదించినందుకు ఆవిడకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని 2 నిమిషాల ధ్యానంలో కూర్చుందామండి. రేపటి రోజున మంత్రాలు ఏ విధంగా సహజయోగంలో మనం ఉపయోగిస్తాం, ఏ మంత్రాలు ఉన్నాయన్న ఆ విషయం గురించి రేపు తెలుసుకుందామండి. సో మళ్ళీ రేపు సాయంత్రం అందరం కూడా 7 గంటలకు కలుసుకుందాం. జై శ్రీమాతాజీ.
జై శ్రీ మాతాజీ. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తోందండి. రేపు మళ్ళీ ఒక 5-10 నిమిషాల ముందే మనం 7 గంటలకు ముందే కలుసుకుందాం. జై శ్రీ మాతాజీ.